నమస్కారం. కోణమూరులో నియోజకవర్గంలోని ప్రజలకందరికీ ముఖ్య విన్నపము. ఈరోజు ప్రభుత్వం వారు ఎస్ఐఆర్ అనే ప్రక్రియని మొదలుపెట్టారు. దాదాపుగా మొదలుపెట్టి కూడా నెల రోజులు దాటిపోయింది. ఈ ప్రక్రియ ఏమంటే, మనకు ఎవరైనా ఓటర్సు మిగిలిపోయినా, లేకుండా డెత్ అయినా, లేదా షిఫ్ట్ అయినా, లేదా కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినా, అటువంటి వాళ్ళ కోసం తిరిగి అప్డేట్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను తీసుకురావడం జరిగింది. దీనికి ఇంటింటికి ప్రతి ఒక్క బిఎల్ఓ తిరిగి వారి నుంచి సమాచారాన్ని సేకరించి, మనకి ఏదైతే బిఎల్ఓలకు ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చామో ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ని మీరు కంపల్సరీగా స్కాన్ చేసి డోర్ టు డోర్ బిఎల్ఓ వచ్చి తిరిగినప్పుడు వారికి మీరు సరైన సమాచారాన్ని వాళ్ళకు అందజేయాల్సి ఉంటుంది. ఎవరైనా డోర్ టు డోర్ తిరగలేని పక్షంలో మాకు ఇక్కడ తహసీల్దార్ కోడుమూరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా మేము వారి మీద తగిన చర్య తీసుకోగలము. తర్వాత మనకి డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం దాదాపుగా వచ్చే నెల ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషను వచ్చే నెల 14/7/2026 వరకు ఉంటుంది. అంటే దీంతోపాటు డిజిటలైజేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇంటింటికి తిరిగి చేయాలి. అందులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, తర్వాత మిగతా ఎవరైనా వేరే ఊర్లకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళ డేటా అంతా మేము 2002 నుంచి సేకరించి ఇవ్వడం జరిగింది. తర్వాత పెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడికి కోడుమూరు మండలానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క డేటాను మన ఇక్కడ ఉండే ఓటర్ లిస్టులో ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళని కంపల్సరీ నమోదు చేయాలంటే అక్కడ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకి ఏదో ఒక ఐడి ప్రూఫ్ వాళ్ళ ఓటర్ లిస్ట్ సీరియల్ నంబర్ని తెలియజేస్తే వాళ్ళు ఇక్కడ ఓటర్గా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి కంపల్సరీగా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటర్ ఏమో ఇబ్బంది పడకుండా మీ సులభం కోసమే ఇది ప్రభుత్వం వారు చేపట్టిన ఒక కార్యక్రమము. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఓటర్ ఎస్ఐఆర్లో మీ ఓటర్ని నమోదు చేసుకొని మీరు యొక్క ఓటర్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఈ తల్లిదండ్రులవి వాళ్ళవి అడుగుతున్నారు అవి కూడా కంపల్సరీగా తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన డేటా అంటే ప్రూఫ్ కోసం కంపల్సరీగా, అంటే ఇప్పుడైతే ఎన్యుమరేషన్కి వితౌట్ ఏమీ ఐడి లేకుండా తీసుకోవచ్చు. రేపొద్దున ఇప్పుడు డెత్ కేసులకి, ఇంకో షిఫ్ట్ అయిన కేసులకి, ఎవరైనా పోయిన వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ ఒక 8 పత్రాలు జారీ చేసి ఉన్నారు. వాటిలో మీరు ఎలక్షన్ ఐడి కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్టు కానీ, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక డేటా సంబంధించిన ప్రూఫ్ ఒకటి కంపల్సరీగా ఇవ్వవలసిందిగా కోరి ఉన్నారు. సో దాని ప్రకారం ప్రజలు వారితో మమేకమై మీరు సహకరించవలసిందిగా మేము మా ద్వారా తెలియజేస్తున్నాము.